వేగంగా అప్పులు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. అమెజాన్ పే వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో యూపీఐ సదుపాయాల మీద క్రెడిట్ ప్రారంభించాలని యోచిస్తుంది. ఈ సౌకర్యం ద్వారా కంపెనీ క్రెడిట్ వినియోగం కవరేజీని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెజాన్ పే వినియోగదారులు వ్యాపారికి యూపీఐ చెల్లింపు చేసినప్పుడు బ్యాంక్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డు కాకుండా వాళ్ళు క్రెడిట్ ఆన్ యూపీఐ ఆప్షన్ పొందుతారు. నిర్దిష్ట వ్యవధిలో క్రెడిట్ ఆన్ యూపీఐ ద్వారా చేసిన అన్ని చెల్లింపులకి బిల్లు రూపొందించబడుతుంది. వినియోగదారులు పేర్కొన్న తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల సౌలభ్యం కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐతో క్రెడిట్ లైన్ లింక్ చేయడానికి క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవను ప్రారంభించి దీంతో యూపీఐ చెల్లింపు ఇప్పుడు చాలా సులభంగా చేయొచ్చు. ఏప్రిల్లో యూపీఐ సిస్టంలో లావాదేవీల కోసం బ్యాంకులు జారీ చేసిన ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ని చేర్చినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించింది. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతా, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా, ప్రీపెయిడ్ వాలెట్, రూపే క్రెడిట్ కార్డులకి యూపీఐ సిస్టమ్కి లింక్ చేయొచ్చు. యూపీఐ చెల్లింపు వ్యవస్థ 2016 సంవత్సరంలో ప్రారంభించబడింది. యూపీఐ సిస్టమ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడుతుంది. యూపీఐ అనేది రియల్ టైం పేమెంట్కి సంబంధించినటువంటి సిస్టము. ఎవరికైనా డబ్బు పంపడానికి మీకు అతని మొబైల్ నెంబర్, ఖాతా నెంబర్ లేదా యూపీఐ ఐడి లేదా యూపీఐ క్యూఆర్ కోడ్ మాత్రమే అవసరం. మీరు యూపీఐ యాప్ ద్వారా 24/7 బ్యాంకింగ్ చేయొచ్చు. యూపీఐ ద్వారా ఆన్లైన్ షాపింగ్ కోసం ఓటీపీ, సివివి కోడ్, కార్డ్ నెంబర్, గడువు తేదీ మొదలైనవి కూడా అవసరం లేకుండా చేయొచ్చు.